మహిళలకి ఇలాగా అది ఇచ్చేది ఒక చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సరే, అది ఎన్టీ రామారావు సీనియర్ అయిన ఉన్నప్పటి నుంచి ఇది ఉన్నదే మహిళలకి మెయిన్. డోక్రా పెట్టిందే లేడీస్ లకి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు నారా లోకేష్ గారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఆమోదం పొందినా పొందకపోయినా మహిళలకి రాష్ట్రంలో 33% రిజర్వేషన్ కల్పిస్తానని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంపై మీకు ఎలా అనిపించింది? మాకు బాగా సంతోషం అనిపించిందండి. మహిళలకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకి చాలా వరకు లోకేష్ గారికి గాని చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాము. బానే ఉంది. నెక్స్ట్ మాత్రం 2029లో మాత్రం ఇక ఒక 60-70% ఇక అదే అసెంబ్లీలో లేడీసే ఉంటారు ఎక్కువగా. అంటే లేడీస్ కి పెద్ద పెట్టేస్తుంది అంటారు గవర్నమెంట్? వేస్తుందండి. అసలు పట్టించుకోవట్లేదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అండి కుక్కలు ఎన్నో మరుగుతాయండి, గజ్జి కుక్కలు. ముందు తల్లిని చెల్లిని వాళ్ళని చూసుకొని అప్పుడు మా లేడీస్ గురించి మాట్లాడమనండి. వాళ్ళు చేసే అభివృద్ధి పనులు గాని ఏదైనా సరే ఒక చంద్రబాబు నాయుడు గారి తర్వాతే గాని జగన్ అనేది రాడండి. ఆయన ఇప్పుడు 2 సంవత్సరాలు లోపల ఉండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం కూడా చేత కావట్లేదు. ఇప్పుడు కల్తీ మై గురించి అడుగుతుంటే అమ్మాయి లగ్న గొంతు బాగాలేదని వేస్తున్నాడు. ఏం మనిషి అండి అయినా? మాజీ సీఎం అయ్యుండి ఎవరైతే మాట్లాడినా టపటపా అంటాడు, రపరపా అంటాడు, పొటేలు అంటాడు. ఏంటండి ఆయన? రౌడీజం అంటాడు, వాళ్ళ తాతను చంపింది అంటాడు, వాళ్ళు చెప్పింది ఏంటండి? అసలు అది పుట్టిందో ఆయన జగన్ వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచే పుట్టింది ఆ హత్యలు అవన్నీ అలాంటివన్నీ. ఇప్పుడు శక్తి యాప్ ఇచ్చారు. మహిళలకి అంతా మంచిగా జరుగుతుంది కానీ చెడు అనేది జరగట్లేదండి. ఒక కాల్ కొడుతుంటే ఎక్కడున్నా సరే వాళ్ళు వస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా అందుబాటులో ఎప్పుడు ఉంటున్నారు. ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళు మహిళలకు మాత్రం పెద్ద ఎత్తున పీఠం వేశారండి. సో నారా లోకేష్ గాని చంద్రబాబు గారు గాని మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత పెద్ద పీట మహిళలకు వేశారో చంద్రబాబు నాయుడే, కూటమి ప్రభుత్వమే. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ అంతవేగా చేయలేదు ఎవరు. నేను ఊహ వచ్చిన 33% బిల్లు 33% బిల్లు అంటానే ఉండరు కానీ ఇంతవరకు అమలు చేసిన పాపన్న వల్ల మన కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కూటమి అమలు దాంట్లో చట్టసభల్లో పెట్టింది. తర్వాత మన చంద్రబాబు పార్లమెంట్ లో పెట్టింది. చంద్రబాబు నాయుడు మన మహానాడులో ప్రకటించారు. చాలా సంతోషంగా ఉందండి మాకు మాత్రం. అదే చదవబెట్ట ఉదాహరణకి ప్రతిమా భారతి గారిని స్వీకారం చేసిందే మనకు ఉదాహరణ చంద్రబాబు నాయుడుకు. అంత ఇది మహిళకి ఇస్తాడంటే బాధ్యత ఇస్తాడంటే ఆయన నిజం చెప్పుకోదగిన బ్రెయిన్. ఆయన సాహసం, మహిళలు అంటే ఎంత గౌరవం మర్యాద ఎంత ఇదిగా చేస్తున్నాడంటే నిజం చెప్పుకోదగిన విషయం. అది సమాన హక్కు మగవాళ్ళతో ఆడవాళ్ళకి ఇస్తున్నారు కదా సమాన హక్కు. తల్లిదండ్రులు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది సమానంగా హక్కు కల్పించిన మన ఎన్టీఆర్ చేయబట్టే ఇలా తల్లిదండ్రులు కూడా ఇస్తున్నారు సమానంగా. అదే చేసింది. మహిళలు రాజకీయాల్లో కేవలం ఓటర్లుగానే కాకుండా బలమైన నాయకులుగా ఎదిగేలాగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఎలా ప్రోత్సహిస్తున్నారు? బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నారండి. ప్రతి విషయానికి మహిళలకి 33% రిజర్వేషన్ కానీ ప్రతి విషయంలో కానీ మహిళకే మనం పెద్దపేట వేసి మహిళని గౌరవించి మహిళ అంత ఇదిగా ఈ రోజున ఏ ప్రభుత్వం నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయాలి అంత మర్యాద కానీ అంత మంచి కానీ ఏదైనా సరే చేసిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తగునండి. నిజంగా చేస్తే మహిళకి మగవాళ్ళ దగ్గర ఉంటే మగవాళ్ళు చేస్తుంటే వాళ్ళు కొంతమంది అవకాశాలు మగవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల ఇబ్బంది పడతారని మహిళల పేరునే పెట్టి మంచి పని చేస్తారు చంద్రబాబు నాయుడు. అంతకన్నా మంచి పని ఏ ప్రభుత్వం కూడా మహిళల పేరుని ఇల్లు పెట్టి ఇచ్చిన గవర్నమెంట్ అసలు మహిళలు పట్టించుకోవట్లేదంట అది మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అలాగే అవుతారండి. వాళ్ళు పట్టించుకున్నారండి. వాళ్ళు పట్టించుకోకుండా వదిలేబట్టే ఈ రోజు మిమ్మల్ని తొంగలో దొక్కి బయటకు వచ్చి పైకి వచ్చారు. ఇలా నేను తొంగలో తొక్కేశారు కదా. ఎక్కడ ఉంచారు నిన్ను? ఇంటికి పరిమితం చేశారుగా. ఇంటికి కుక్కలను కొట్టి తరిమి కొట్టి 11 సీట్లు లేకుండా చేసాం. మహిళలు ఎందుకు? ఈయన గౌరవిస్తున్నారు కాబట్టి ఈయన మంచి చేశారు. నువ్వు చేయలేదు కాబట్టి తరిమి కొట్టాము. వీళ్ళు ఈ చేస్తున్నారు కాబట్టి నిలబడి ఓటేసి గెలిపించాం. అలాగే చేస్తున్నారు. బాగా నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. మన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళలకి 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇస్తాము, పార్లమెంట్ లో ఆమోదం పొందినా పొందకపోయినా అని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మహిళలకి మరి అన్నింటిలోనూ 33% మాకు రిజర్వేషన్ ఇవ్వటం మహిళలకి చాలా సంతోషంగా ఉంది, ఆనందపడుతున్నాము. మరి సభల్లో కూడా మాకు ఇవ్వటం అనేది చాలా మరి అసెంబ్లీలో కానీ వీటిలో మాకు మహిళలకు అవకాశం ఇస్తున్నారని మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా బాగా నమ్మకంతో ఉన్నాం, చాలా బలంగా దృఢంగా ఉన్నాం. ఆడవాళ్ళకి ఇంత మంచి పెద్ద పీఠం ద్వారా అన్న వేస్తుంటే
మాకు చంద్రబాబు అన్న తెలుగుదేశం ద్వారా మాకు ఇంత మంచి అవకాశాలు వస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మహిళలకి మంచి రోజులు వచ్చినాయి అంటే ఇప్పుడే వచ్చినాయి, చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినాయి. వల్ల ఆడవాళ్ళకి మంచి జరుగుతుందని మేము నమ్ముతున్నాము. అన్నిట్లోనూ పట్టుపీయటం అనేది మన తెలుగుదేశం పార్టీ వేస్తుందని, మరి ఎన్నో ఫ్రీ బస్సులు వేసింది. మరి ఇవన్నీ ఇవ్వటం వల్ల కూడా మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. జరిగిన వాళ్ళు ఉన్నారు కదా, అందరికి ఇస్తున్నారు అనేది, తీసుకుంటున్నారు అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి మాకు జరుగుతుంది కాబట్టి నేను కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. 33% రిజర్వేషన్ ఇవ్వడం అంటే చాలా, అది అసలు చాలా ఇది అండి. మహిళలకు ఒక గౌరవం ఇచ్చినట్టే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే కేంద్రంలో ఆమోదం చెందినా చెందకపోయినా ఈ రోజు నారా లోకేష్ గారు మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారండి మన మహన్నాడుకి. చాలా హ్యాపీగా ఉంది. మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఒక చాలా మా మహిళలకి గొప్ప వరం కూడా. ఎందుకంటే ప్రతి దాంట్లో మహిళలకే ముందు పెడుతున్నారు. ఈ రోజు పనిచేయడానికి కూడా ఏదైనా మహిళలే ముందు ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇది ఇవ్వడం చాలా మాకు బాగా హ్యాపీగా, మహిళలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఈ రోజు అంటే ఈ గవర్నమెంట్ మహిళలకి అసలు పట్టించుకోవట్లేదని కొంతమంది వైసీపీలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ మహిళలకి అసలు మర్యాద అనేది లేదండి. ఈ రోజు చూస్తున్నాం, మేము కూడా గత వైసీపీ హయాంలో ఉన్నామండి. అక్కడ లేడీస్ కి ఎట్లా వాగారో వాళ్ళ నాయకులే లేడీస్ ని అట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా వేసింది. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాల నుంచి మేము కూడా బయటకు వచ్చిన వాళ్ళమేనండి. ఈ రోజు మహిళలకి పెద్దపీట కూటమి ప్రభుత్వం మహిళలకి గాని గ్యాస్ బండ గాని, ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ గాని ఏదైనా ముందుకు తీసుకెళ్తుందంటే కూటమి ప్రభుత్వం అని మేము చెప్పగలుగుతాం. ఈ రోజు తల్లికి వందనం గాని, 3 పిల్లలుంటే 3 పిల్లలకి, అలాగే 3 గ్యాస్ బండలు ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం అని చెప్తామండి. ఆ అరాచకం నుంచి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఈ రోజు మహిళలకి బయటకు వచ్చి చూస్తే ఇవాళ కూటమి ప్రభుత్వమే మర్యాద ఇస్తుందండి. ఎందుకంటే బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా మర్యాద ఎక్కడ దక్కుతుందంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు అరాచకాలు తప్ప ఏం లేవండి. అది మేము అరాచకాల నుంచి బయటపడిన వాళ్ళమే అందరం, అది చూస్తూనే ఉన్నాం.